మేర 3 మార్గాలలో మెట్రో నిర్మాణం మొత్తం 70కి పైగా అంశాలపై కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం ఈ రోజు ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. వెంకటస్వామి గారు, నిన్న కేబినెట్ లో చాలా అంశాలు చర్చించారు. ప్రధానంగా డిఎల్ఏ గురించి అయితే చర్చ జరుగుతుంది. ఒక్కొక్క అంశం గురించి అయితే మనం చర్చిద్దాం. సో ఏంటి నిర్ణయాల గురించి ఏం చెప్తారు? అంటే ఒక మాజీ ఉద్యోగిగా, పెన్షనర్ గా డెఫినెట్ గా హర్షం వ్యక్తం చేస్తున్నాం. సరే, ఉన్న ఆర్థిక స్థితిని గతంలోనే మేము ప్రజానికానికి, మీడియాకు అందరికీ తెలియజేసాం. ఆర్థిక స్థితిగతులంతా కూడా స్టేట్ కి సంబంధించి దాని దృష్ట్యా ఒక పద్ధతి ప్రకారము స్లోగా ఉద్యోగస్తుల యొక్క డిమాండ్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళ రైట్స్ అనుకోండి, అవన్నీ కూడా తీర్చేటువంటి క్రమంలో ఇది ఒక అడుగు, ఒక ముందడుగు వేసినారు. ఆర్థిక అంశాలే చాలా ఎక్కువ ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని ఆర్థికంగా తీర్చడము. రెండోది ఏంటంటే, నేను గవర్నమెంట్ గతంలో కూడా అనేక సందర్భాలలో ఈ డిఏలకు సంబంధించి నేను సర్వీస్ లో చాలా సార్లు చూశాను. ఈ ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు జిపిఎఫ్ లోకి జమ చేయడం ఇట్లాంటి ఇవి చేసినారు. మరి గవర్నమెంట్ ఆ దిశగా కూడా ఆలోచిస్తే ఉద్యోగస్తులకు ఇంకా కొంత సాంతన చేకూరే అవకాశం ఉంటది. సో అది ఈవెన్ ఉద్యోగస్తులు, ఉద్యోగ సంఘాలు కూడా అది డిమాండ్ చేశారు. ఏంటి, అంటే ఉన్నటువంటి పెండింగ్ లో కొన్ని డిఏలు మన జిపిఎఫ్ లో జమ చేసి రిమైనింగ్ ఏమో జిపిఎఫ్ లో జమ చేయడం వల్ల ఇమ్మీడియట్ గా అమౌంట్ రిలీజ్ ఉండదు కాబట్టి కొంత ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. ఉద్యోగస్తులకు తమకు రావాల్సిన అమౌంట్ తమ జిపిఎఫ్ లో వచ్చిందనేటువంటి సంతృప్తి ఉంటుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మిగతా అంశాలంటే ఈ పెండింగ్ బిల్స్ ఏవైతున్నాయో, పర్టికులర్ గా ఐ టు సపోర్ట్ ద డిమాండ్ ఆఫ్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, తర్వాత వాళ్ళకి సంబంధించిన మెడికల్ బిల్స్ కావచ్చు, లేకపోతే ఈ పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి చాలా ఆలస్యం అయినాయి ఇప్పటికే. సో ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా ఎవరైతే రిటైర్ అయిపోయిన పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అమౌంట్స్, చాలా మంది వాటి మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కొన్ని ప్లాన్స్ చేసుకొని ఉంటారు. సో పెళ్లిళ్ళు అనుకోండి, పిల్లల పెళ్లిళ్ళు అనుకోండి, ఇల్లు కట్టుకోవడం అనుకోండి, లేకపోతే పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే ఈ 700 కోట్ల కాకపోతే ఇంకా పెంచైనా కూడా దాన్ని సమర్థవంతంగా అంటే వాళ్ళకు అందించాలని నేను కోరుకుంటున్నా. ఉద్యోగాల పక్షాన, అలాగే కాంగ్రెస్ పక్షాన కూడా కోరుకుంటున్నాం. మేము వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్, అవర్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రిసాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇంకా మిగతా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పర్టికులర్ గా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా నిన్న కూడా నేను ఒక సమావేశంలో మా నరేందర్ రెడ్డి గారు, ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డి గారు ఉండేది. సో వారికి కూడా విన్నపం చేయడం జరిగింది. నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఏవైతున్నాయో, నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఓన్లీ 800 crores సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా దశల వారీగా తీర్స్తామనేటువంటిది 300 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. ఈ నెల 9 కల్లా అవి కూడా వస్తాయనేటువంటి విషయము ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ గారు కూడా చెప్పినారు. సో నరేందర్ గారు కూడా చెప్పినారు. అవి కూడా వెంటనే రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. ప్రైవేట్ యాజమాన్యాలకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. అది గతంలో ఉన్న పెండింగ్ మాత్రమే ఇప్పుడు అప్డేట్ అవ్వడం కోసం అవి కూడా చేయాలని కోరినాం. అది చర్చలో రానట్టుగా ఉంది, బట్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. అది కూడా నేను మీ ద్వారా ప్రైవేట్ యాజమాన్యానికి, తర్వాత విద్యార్థులకు, ఆయా స్కూల్స్, కాలేజ్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అది కూడా ఒక న్యూస్ గా, శుభవార్తగా నేను చెప్తున్నా. త్వరలో వాళ్ళకు ఆ రియంబర్స్మెంట్ అమౌంట్స్ కూడా చేర్చాలని మేము గవర్నమెంట్ కి చెప్పాము, మా ఇంటర్నల్ కి చెప్పాము. సో అది తొందరనే పూర్తి అవుతుందని అనుకుంటున్నాం మేడం.
ఓకే అండి. ఎస్, ఇంకా అదే విధంగా ఇప్పుడు బీజేపీ నుంచి తలోజు ఆచార్య గారు జాయిన్ అయ్యారు అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దిలీప్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్, ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. అండ్ ముందుగా ఆచార్య గారు మీతో స్టార్ట్ చేద్దాం. ముందుగా హ్యాపీ బర్త్డే అండి ఆచార్య గారు. ఎస్, వినిపిస్తుందా నా ఆడియో? వినపడుతుందండి. ఎస్, హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్, వెంకటరామన్నకు, మీకు. ఎస్, ఏం చెప్తారు? నిన్న కేబినెట్ నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్ ఏదైతే జరిగిందో అందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఏం చెప్తారు? అందులో బీజేపీకి అన్ని సానుకూల అంశాలు కనిపిస్తున్నాయా లేదంటే ఇంకేమైనా ఉండాల్సిన అంశాలు ఉన్నాయని ఏమైనా ఫీల్ అవుతున్నారా? మేము ఫీల్ కావడానికి అదేం లేదు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఫీల్ అవుతున్నారు. తెలంగాణ ప్రజలు బాధపడుతున్నటువంటి సందర్భాన ఇటకేలకు కొన్ని విషయాలు మాత్రమే చర్చకు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు వెంకటస్వామి చెప్పినట్టు ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రతినిధి అయినా కూడా చాలా విషయాల పట్ల వారికి అవగాహన ఉన్నది కాబట్టి వారు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలా మంది తల్లిదండ్రులు ఆ కాలేజీ